సిఎస్ఓ తెలుగు ఛానల్కి స్వాగతం. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వాన వచ్చినా వరద వచ్చినా తెలుగు రాష్ట్రాల ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఏకైక వారధి మన ఆర్టీసీ. కానీ లక్షలాది చక్రాలు నిరంతరం తిరగడం వెనక వేల మంది సిబ్బందిని నడిపించే ఒక శక్తివంతమైన మెదడు ఉంది. అదే మేనేజింగ్ డైరెక్టర్స్. అసలు 1958లో ఒక చిన్న సంస్థగా మొదలై నేడు ప్రపంచంలోనే అతి పెద్ద రవాణా సంస్థలో ఒకటిగా ఏపీఎస్ఆర్టీసీ ఎలా ఎదిగింది? ఈ ప్రయాణంలో ఏ అధికారులు ఏ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు? ఈరోజు మనం సిఎస్ఓ తెలుగు ఫ్యాక్ట్ బ్లాగ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఎండీల పూర్తి చరిత్రను తెలుసుకున్నాం. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆర్టీసీ పునాదులు నిజాం కాలంలోనే పడ్డాయి. 1932 జూన్ 13న కేవలం 27 బస్సులతో ప్రారంభమైన ఈ ప్రస్థానం 1958లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా ఏపీఎస్ఆర్టీసీగా అవతరించింది. ఈ సమయంలో కార్పొరేషన్ను గాడిలో పెట్టడానికి ఒక బలమైన నాయకత్వం అవసరమైంది. అప్పుడు మొదలు జనరల్ మేనేజర్గా బాధ్యతలు చేపట్టిన రామచంద్రారెడ్డి ఐపీఎస్ గారు సంస్థకు పునాది రాళ్ళు వేశారు. ఆయన హయాంలోనే బస్సులు సర్వీసులను జిల్లాలకు విస్తరించడం మొదలైంది. కాలం మారుతున్న కొద్దీ ప్రయాణికుల సంఖ్య పెరిగింది. 1980 దశకంలో బిఎన్ జయసింహ ఐఏఎస్ వంటి వారు ఎండిగా ఉన్నప్పుడు గ్రామీణ రవాణాకు పెద్ద పీట వేశారు. పల్లె వెలుగు వంటి కాన్సెప్ట్లకు అప్పుడే బీజం పడింది. ఇది 90వ దశకంలో హెచ్జే దొర ఐపీఎస్ మరియు సి ఆంజనేయ రెడ్డి ఐపీఎస్ గారుల కాలంలో ఆర్టీసీలో క్రమశిక్షణ, సమయపాలన అనేవి ఒక బ్రాండ్ లాగా మారాయి. ఆ కాలంలోనే ఆర్టీసీ నిమిషం తేడా లేకుండా వస్తుంది అనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. కంప్యూటరైజ్డ్ దిశగా తొలి అడుగులు కూడా అప్పుడే పడ్డాయి. ఆధునిక యుగం టెక్నాలజీలో 2000 సంవత్సరం తర్వాత ఆర్టీసీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. వి దినేష్ రెడ్డి ఐపీఎస్ 2004 నుంచి 2009 వరకు. ఈయన హయాంలో సుదీర్ఘకాలం పాటు సంస్థ స్థిరంగా ఉంది. కొత్త రకం బస్సులు, బస్ స్టాపులు, ఆధునీకరణపై దృష్టి పెట్టారు. అలాగే సాంబశివరావు ఐపీఎస్ 2015-16 రాష్ట్ర విభజన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని నిలబెట్టడంలో ఈయన పాత్ర మరువలేనిది. రాజధాని అమరావతికి బస్సు సర్వీసులను అనుసంధానించడం, ప్రయాణికులకు రాయితీ ఇవ్వడంలో ముందున్నారు. ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ 2021-26 మధ్యకాలంలో. ఈయన కాలం ఆర్టీసీ చరిత్రలో ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించడానికి కార్గో సేవలను బలోపేతం చేశారు. ప్రస్తుతం 2026లో ఎన్ బాలసుబ్రహ్మణ్యం ఐపీఎస్ గారు ఈ బృహత్తర బాధ్యతను మోస్తున్నారు. ఈయన ముందున్న పెద్ద లక్ష్యం గ్రీన్ ట్రాన్స్పోర్ట్, అంటే డిజిటల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టి పర్యావరణాన్ని కాపాడటం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఎలక్ట్రికల్ బస్సులు రోడ్డెక్కాయి. అంతేకాకుండా మహిళలకు ఉచిత ప్రయాణం వంటి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. చూశారుగా, ఒకప్పుడు 27 బస్సులతో మొదలైన ప్రయాణం నేడు వేల బస్సులు, లక్షల మంది సిబ్బందితో నిరంతరం సాగుతూనే ఉంది. ఈ ప్రయాణంలో ఎందరో ఎండీలు తమ మేధస్సును, శ్రమ దారిపోశారు. వారి వల్లే నేడు మనం ఇంత సురక్షితంగా ప్రయాణించగలుగుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం మన సిఎస్ఓ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.